ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఆయిల్ పామును సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన డిఎస్సి తుది ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఇక వార్తల వివరాలు: స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా నిన్న విజయవాడలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ, అందరి ఆలోచన ఒకటే, స్వతంత్ర భారతదేశం మా హక్కు, వేరే వాళ్లు పరిపాలించడానికి వీలు లేదు, మేము పరిపాలించుకుంటామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. హర్ ఘర్ తిరంగా ద్వారా కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం. ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం. ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి, నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నిన్న సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందడంలో పౌరులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సమస్యలేమైనా శాస్త్రీయ విశ్లేషణ జరగాలని చెప్పారు. వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా సంబంధిత శాఖలను ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జిల్లా పరిషత్ జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు కొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ 2 మండలాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పులివెందుల జెడ్పీటీసీలో 15 పోలింగ్ కేంద్రాల్లో 10,601 ఓటర్లు, అలాగే ఒంటిమిట్ట మండలంలో 30 పోలింగ్ కేంద్రాల్లో 24,606 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 2 జెడ్పీటీసీ స్థానాల్లో 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ జరిగే అన్ని చోట్ల వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. మరోవైపు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూతుల ఏర్పాటు ఎన్నికల సంఘ నియమావళి ప్రకారమే జరిగిందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, పోలింగ్ బూతులను ఎన్నికల సంఘమే ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదని అనిత పేర్కొంటూ, ఏదైతే ఓటర్ స్లిప్ ఉంటామో ఆ స్లిప్ లో వాళ్ళు ఏ బూత్ లో చేస్తారో వే ఏంటి, ఎవ్రీథింగ్, ఎన్ని కిలోమీటర్లు అన్ని కూడా ఓటర్ స్లిప్ లో డెఫినెట్ గా ఉంటాయి. సో ఓటర్ స్లిప్లు పంచడం అయిపోయింది. ఈ రోజు 100% కూడా ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరిగిపోయింది. ఇది కూడా మీకు ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఫైనల్లీ ద పోలింగ్ స్టేషన్స్ ఇన్ ఒంటిమిట్ట వర్ పబ్లిష్డ్ ఆన్ 17/7/2025 అండ్ దోస్ ఆఫ్ ద పులివెందుల 19/7/25. సో మనకి ఎక్కడా కూడా ఈ అబ్జెక్షన్స్ రైజ్ కూడా కాలేదు. సో పోలింగ్ బూత్లు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పోలింగ్ బూత్లు కూడా మార్చడం జరిగింది. అది కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ మార్చమంటేనే. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మహిళలకు శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించిన విధి విధానాలు విడుదలైన సందర్భంగా అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సిబ్బందిని పెంచుతున్నామని చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణం అమల్లో ఉంటుందన్నారు. దీని ద్వారా లక్షలాది మహిళలు ఉద్యోగాలు, విద్య, వైద్యం వంటి వాటి కోసం ఉచితంగా ప్రయాణించే అవకాశం పొందనున్నారని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. భారత ఎగుమతులపై అమెరికా సుంకాల పెంపు ప్రభావంపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులు కేంద్ర మంత్రికి సమస్యలను వివరించారు. సుంకాల వల్ల ఆక్వా ఉత్పత్తుల ధర తగ్గిందని, ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలియజేస్తూ, గతంలో కూడా ఈ రకమైనటువంటి ట్యాక్స్లు మన మీద విధించినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద మనం ట్యాక్స్లు విధించడం జరిగింది. ఆ తర్వాత వ్యవహారం పరిష్కారమే. ఇవాళ మన రాష్ట్రం, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతుల సమస్య కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ. తప్పనిసరిగా మీరైతే ఒక హామీ 50% ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది నిలబడేటువంటిది కాదనేటువంటి ధైర్యం అయితే మీలో ఉంచుకోండి. మనం కూడా ఇవాళ బలంగా ఉన్నాం. మనం కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన తప్పించి ఇందులో అల్టిమేట్గా వేరే ఆలోచన మనకు కనపట్టలే. తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఆయిల్ పామును సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ములుగు జిల్లాలోని ఇంచర్లలో ఆయిల్ పామ్ పరిశ్రమకు మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే 4 సంవత్సరాల్లో అన్ని జిల్లాలలో ఆయిల్ పామ్ కర్మాగారాలు ఏర్పాటు అవుతాయని, తద్వారా రైతులు 10 నుంచి 15 లక్షల ఎకరాలు పంట వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు ఆయిల్ పామ్తో పాటు ఇతర ఉద్యానవన పంటలు వేయాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి తుది ఫలితాలు గత రాత్రి విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించారు. తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ apdsc.apcfss.in లో చూడవచ్చునని సూచించారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లోకి వెళ్లి తుది ఫలితాలతో పాటు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. కాగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు 23 రోజుల పాటు ఈ పరీక్షలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలిపారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లో ఆగస్టు 14న నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు 10,000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల ఇళ్లపై జాతీయ జెండా ఎగరవేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. వాతావరణం. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ అల్పపీడన ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఆయిల్ పామును సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన డిఎస్సి తుది ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.